హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచంలో అత్యున్నతమైన పౌర పురస్కారం నోబెల్ ప్రైజ్. మరి ఇంతటి గొప్ప పురస్కారం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ మధ్య ఈ పురస్కారం ప్రారంభించి 125 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ పురస్కారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు నమోదైనటువంటి అత్యంత గొప్ప రికార్డులు మరియు రహస్యాలను అత్యంత వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 1. సాధారణంగా ఈ నోబెల్ ప్రైజ్ ఫ్యామిలీలో ఒక్కరికి లభిస్తేనే తరతరాలు గుర్తించుకోవడంతో పాటు గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం. మరి అలాంటి ఈ నోబెల్ ప్రైజ్ ఏకంగా ఫ్యామిలీ మొత్తానికి లభిస్తే అది నిజంగా చరిత్రే. మరి అలాంటి చరిత్రలో స్థానం సంపాదించిన ఫ్యామిలీనే మేడం క్యూరీ ఫ్యామిలీ. అందుకే ఈ ఫ్యామిలీని నోబెల్ ఫ్యామిలీ అని అంటారు. ఈ ఫ్యామిలీ నుండి మొదటగా 1903లో మేడం క్యూరీ మరియు ఆమె భర్త పేరీ క్యూరీలకు ఫిజిక్స్లో రేడియేషన్పై చేసిన పరిశోధనలకు గాను నోబెల్ ప్రైజెస్ లభించింది. ఆ తర్వాత విడిగా 1911లో మేడం క్యూరీకి రేడియం మరియు పోలోనియంపై చేసిన పరిశోధనకు గాను కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ లభించింది. ఆ తర్వాత 1935లో ఆమె యొక్క కుమార్తె అయినటువంటి మేడం జోరియట్ క్యూరీకి మరియు ఆమె అల్లుడైనటువంటి ఫ్రెడరిక్ క్యూరీలకు కెమిస్ట్రీలో ఈ నోబెల్ ప్రైజ్ లభించింది. ఈ విధంగా ఒకే ఫ్యామిలీకి ఏకంగా 5 నోబెల్ ప్రైజెస్ లభించాయి. ఇప్పటి వరకు నోబెల్ ప్రైజెస్ యొక్క చరిత్రలోనే ఇది అతి గొప్ప మరియు అతి పెద్ద రికార్డుగా చెబుతారు. ఈ రికార్డు కూడా ఈ మధ్య కాలంలో కాకుండా దాదాపు 75 సంవత్సరాల క్రితమే నమోదు కావడం నిజంగా చాలా గొప్ప అంశమే. నెంబర్ 2. 125 సంవత్సరాల ఈ నోబెల్ పురస్కారం చరిత్రలో ఈ అవార్డు అందుకున్నటువంటి అత్యంత పిన్న వయస్కురాలు పాకిస్తాన్కు చెందినటువంటి మలాలా యూసఫ్జాయ్. ఈమె 2014లో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఈ అవార్డు అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. గతంలో ఈ రికార్డు ప్రఖ్యాత కెమిస్ట్రీ శాస్త్రవేత్త విలియం లారెన్స్ బ్రాగ్ పేరిట ఉండేది. ఇతడు అప్పట్లో కేవలం 24 సంవత్సరాలకే ఈ అవార్డు అందుకొని రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత 2014లో ఇతడి యొక్క రికార్డును మలాలా యూసఫ్జాయ్ బద్దలు కొట్టారు. ఈమెకు ఇంత చిన్న వయసులో నోబెల్ రావడానికి కారణం ఆమె ప్రాణాలకు తెగించి మహిళా విద్య కోసం పోరాడింది. తనతో పాటు చదువుకున్నటువంటి ఉమెన్స్కు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఆంక్షలు పెట్టినా వాటన్నిటిని ధిక్కరించి ఎదిరించి తమ తోటి యొక్క మహిళలకు విద్యను అందించడంలో ఎంతో సహాయపడింది. అందుకు ఆమె కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ నోబెల్ పురస్కారం గొప్ప సైంటిస్టులు, మానవతావాదులు మరియు గొప్ప పోరాటవాదుల యొక్క అంతిమ స్వప్నం. వారి యొక్క అంతిమ ధ్యేయం మరియు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా లేదా చివరి చూపులో అయినా ఈ అవార్డు అందుకోవాలని వారు కోరుకుంటారు. మరి ఇలాంటి ఆశ అనేది అందరికీ అంత ఆశామాసిగా తీరదు. అయితే ఇంతటి గొప్ప పురస్కారం ఒక్కసారి అటుంచితే ఏకంగా 2 సార్లు పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మరి అలాంటి వారిలో మొదటి వ్యక్తి మేడం క్యూరీ. ఈమె 1903లో ఫిజిక్స్లో, 1911లో కెమిస్ట్రీలో 2 నోబెల్ ప్రైజెస్ పొంది అప్పట్లో ఇలా 2 పొందిన తొలి శాస్త్రవేత్తగా, తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఇక రెండో వ్యక్తి లైనస్ పౌలింగ్. ఇతడు 1954లో కెమిస్ట్రీ విభాగంలో, 1962లో శాంతి విభాగంలో ఈ నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. ఆ తర్వాత మూడో వ్యక్తి జాన్ బర్డిన్. ఇతడు 1954, 1980లోనూ 2 ఫిజిక్స్లోనే ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఫ్రెడరిక్ సాంగర్ అనే ఈ వ్యక్తి 1976 మరియు 1980లో కెమిస్ట్రీలో ఈ అవార్డును అందుకున్నారు. ఐదో వ్యక్తి కార్ల్ బ్యారీ సార్ప్లెస్. ఇతడు 2001 మరియు 2002లో కెమిస్ట్రీలో ఈ అవార్డు అందుకున్నాడు. ఇతడు వరుసగా 2 సంవత్సరాలు ఈ నోబెల్ ప్రైజ్ అందుకొని రికార్డుల్లోకి ఎక్కాడు.
నెంబర్ 4, ఈ అవార్డు పొందినటువంటి తండ్రి కొడుకులు మొదటగా చూస్తే విలియం లారెన్స్ బ్రాగ్. ఇతడికి 1905లో ఈ నోబెల్ ప్రైజ్ వస్తే తర్వాత అతని కుమారుడైనటువంటి విలియం లారెన్స్ బ్రాగ్కు 1925లో ఈ అవార్డు లభించడం జరిగింది. ఆ తర్వాత నీల్స్ బోర్కు 1915లో, అతని కుమారుడైనటువంటి ఎజ్బోర్కు 1975లో ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత జేజే థామ్సన్కు 1915లో మరియు అతడి కుమారుడైనటువంటి జీటీ థామస్కు 1937లో ఈ నోబెల్ అవార్డు లభించింది. ఈ విధంగా ఈ ముగ్గురు తండ్రి కొడుకులు ఈ అవార్డును పొందడం జరిగింది. నెంబర్ 5, ఇప్పటి వరకు ఈ నోబెల్ ప్రైజ్ విమర్శల పాలైన సందర్భాలను చూస్తే వాటిలో మొదటిది 1994లో ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్యను ఒక కొలిక్కి తెచ్చినందుకు గాను యాసర్ అరాఫత్కు ఈ అవార్డు ఇవ్వడం అప్పట్లో చాలా విమర్శలకు తావిచ్చింది. ఇతడికి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చినప్పటికీ తర్వాత అతడే హింసను ప్రోత్సహించడంతో అప్పట్లో ఈ నోబెల్ ప్రైజ్ పై చాలా విమర్శలు వెలువెత్తాయి. ఆ తర్వాత 2009లో బరాక్ ఒబామాకు అధ్యక్షుడైన కేవలం 9 నెలలకే ఈ అవార్డు అందివ్వడం కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. అంతేకాకుండా 1991లో బంగ్లాదేశ్కు చెందినటువంటి ఆంగ్ సాన్ సూకీకి కూడా ఈ అవార్డు ఇవ్వడం చాలా విమర్శలకే తావిచ్చింది. ఆమె 2017లో ఆ దేశంలో చాలా అల్లర్లు జరుగుతున్నటువంటి హింసలను కూడా ఆమె ప్రేరేపించారు అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా హెన్రీ నికల్సన్ కు 1978లో వియత్నాం యుద్ధాన్ని ఆపినాడన్న ఒక కారణంతో అతనికి ఇచ్చిన తర్వాత అతడే హింసను ప్రేరేపించాడు. ఇంకా 2004లో వంగరి మాతాయి అనేటటువంటి ఆఫ్రికన్ మహిళకు ఇచ్చినప్పటికీ ఆమె మలేరియాపై చేసినటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో చాలా విమర్శలకు తావిచ్చాయి. ఈ విధంగా ఈ నోబెల్ ప్రైజ్ పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి.